మొత్తంలో ఉండే ప్రయత్నం చేస్తుంది స్వప్న. ధన్యవాదాలు మణికేశ్వర్. తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. రాజమండ్రి కాటన్ బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. వరద నీటి మట్టం 9.5గా ఉంది. 6,53,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతుంది. ధవళేశ్వరంలో సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద 6 లక్షల పైగా క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కోనసీమ లంక గ్రామాల్లో చాలా వరకు గ్రామాల్లో రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలను ఆశ్రయించి వాళ్ళు రాకపోకలు కొనసాగిస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో ఆ వరద నీరు ఇక్కడికి రాకముందే ఈ వరద నీటిని సముద్రంలోకి పంపించినట్లయితే కనుక ముప్పుని తప్పించుకోవచ్చు అని చెప్పి సాగునీటి అధికారులు చెప్తున్నారు. అయితే వర్షాలు మాత్రం కొనసాగితే ముప్పు ఉంటుందని చెప్పి అధికారులు అంటున్నారు. ధవళేశ్వరం నుంచి కెమెరామెన్ రమేష్ తో ఎస్ బాబు, ఈటీవీ న్యూస్. ఇప్పుడు కాసేపు విరామం.